తండ్రి నీకు వందనాలయ్యా. వాక్యమైన నీవు మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా ప్రభా మా జీవితములను వెలుగు నింపండి. స్వస్థత కార్యాలు జరిగించండి ప్రభా. నీ వాక్యము వెల్లడొకటి తోడని వెలుగు కలిగినట్లుగా మా జీవితములకు నీ వాక్యం వెలుగునిచ్చేదై ఉండటకు సహాయము దయచేయమని, వాక్యం ద్వారా మమ్మలను మేము నీ రాకడ కొరకు సిద్ధపరచుకున్నటకు శక్తిని ఇమ్మని, దేవా ఈ దినం మాకు కావలసినటువంటి వర్తమానమును మీరు మాకు అందించి మా శరీర ప్రాణాత్మల బలపరిచి నీ రాకకు మమ్మల్ని సిద్ధపరచమని వాక్యమై మాతో మాట్లాడుతూ ఉన్నా యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం అండి. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వానికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఈ దిన వాక్యమునకు మరి పేరేంటి అంటే పశువుల తొట్టె. ఏంటి చెప్పండి? పశువుల తొట్టె. ప్రభు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు చెప్పండి? పశువుల తొట్టెలో పరుండి ఉన్నారు. అక్కడ మరియ యోసేపులు ఉన్నట్లుగా ఈ రోజు మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మందిరములో ఉన్న మనం ఆ పశువుల తొట్టి అనబడిన దేవుని మందిరంలో మరి ఆయన ఉన్న చోటు మనం ఉన్నాము అని గుర్తించండి. హృదయంలో ధ్యానం చేసుకొనండి. పశువుల తొట్టి ఎలాగో దేవునికి ఆశ్రయించిందో, మరి పశువుల తొట్టి ఎలాగో ప్రభువును చేర్చుకుందో, ఈ రోజు మనందరి యొక్క హృదయము కూడా ఎలా ఉండాలి? పశువుల తొట్టెలాగా ఉండాలి. ఉందా అండి? పశువుల తొట్టెలాగా మన హృదయము ఉండాలి. ఈ రోజు వాక్యం ఏమిటి అంటే తొట్టె గురించి చెప్పాలని ఆశపడుతున్నా. మరి బైబిల్ గ్రంథంలో మరి పరిశుద్ధ గ్రంథంలో 3 రకాల తొట్టెలు, అందులో ఉన్న ప్రాముఖ్యత ఈ రోజు మన జీవితంలో కూడా ఉండాలి. ఆ అనుభవంలోకి మనం అందరం కూడా రావాలి అని నేను ఆశపడుతున్నాను. మరి ఈ రోజు అసలు వాక్యం అయ్యగారిదే మరి చెప్పమన్నారు కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించడానికి నేను మరి దేవుని కృప అనుగ్రహించిన వారే ఉన్నారు. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగా వాడును తెలుసునా? దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగా వాడును తెలుసునా? ఏ భక్తువైనా జీవి అయినాను సేవకు ఉపయోగం తెలుసోనా? జీవాలని పని చేయు తెలుసోనా? విద్యా తెలుసోనా? క్రైస్తవ కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసోనా? జీతో ప్రభుని నిత్యరాముల పోగా కీర్తి గుంచోనాచి తెలుసునా? కీలో నోడిస్తూ తెలుసునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాంత. మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ కాలంలో దేవుడు రెండేసి చొప్పున వాడుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. గత 2 వారాలుగా దైవజనులు ఇద్దరిద్దరు చొప్పున వాక్యం మీకు అందించిన వారే ఉన్నారు. గుర్తుందా అండి? ప్రవక్త్రియుల గురించి, ప్రవక్త గురించి కదా. మరి ఆయన వాక్యంలో మనతో మాట్లాడిన వారే ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రెండేసి చొప్పున ఏ విధంగా క్రిస్మస్ దినాలలో వాడుకున్నారు అనేది మనం గమనించినప్పుడు, మరి మీకు తెలిసినంత వరకు దేవుడు ఎవరిని వాడుకున్నారంటారు? మనం పాడుకున్న పాటలు ఏముంది? దేవుని సృష్టిలో దేనినైనా ప్రభు దిట్టముగా వాడుకుంటాడు. ఏ వస్తువైనా, ఏ జీవి అయినా సేవకు ఉపయోగం. మొదటి రాకడ కాలములో దేవుని సేవకు జన్మ కాలములో ఉపయోగపడినటువంటి వ్యక్తులు, వస్తువులు ఏంటి చెప్పగలరా? ఏమండి?
మొట్టమొదటిగా ఎవరు? అయ్యగారు చెప్పారు. మొదటిగా పని గురించి చెబుతూ, ఆ పనిలో మొదటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు? ఏవండి? ఒక వారం పని గురించి, దేవుని పని గురించి, దేవుని చిత్తం గురించి చెప్పారు వాక్యం. దేవుడు లేకపోతే ఈ లోకంలో యేసయ్య వచ్చేవారంటారా? కదా! మొట్టమొదటిగా ప్రధానమైన వ్యక్తి ఎవరు చెప్పండి? సృష్టికర్త. కాబట్టి క్రిస్మస్ కాలములో సృష్టికర్త లేకపోతే క్రిస్మస్ ఉందా? లేదు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు కదండీ! ఆదికాండంలో వాగ్దానం చేశాడు. మరి దేవుడు ఉన్నాడు. మరి దేవుని తర్వాత మనుషులు గాని, సృష్టి గాని, అలాగే దూతలు గాని లేకపోతే కార్యాలు జరుగుతాయా? కార్యాలు జరగాలి అంటే వీళ్ళందరూ కూడా ఉండాలి. అంటే మొదటి రాకడ కాలంలో దేవుని పనులు జరుగుట విషయంలో ఎవరెవరు మరి వారి వారి పనులను నిర్వర్తించారు అంటే మొట్టమొదటిగా దేవుడు, తర్వాత మరి దూతల తర్వాత ఏమండి ప్రవక్తలున్నారు, ప్రవచనాలున్నాయి కదండీ! ఇద్దరిద్దరు చొప్పున మీరు అలాగ చూసుకుంటే దేవుడు, ప్రవక్తలు, ప్రవచనాలు కదండీ! దేవుడు, ప్రవక్తలు, ప్రవచనాలు. మరి ప్రవచనాల తర్వాత ఏమున్నాయి? ఊరులు కూడా ఉన్నాయా లేదా? ఏవండి? పట్టణాలున్నాయి. దావీదుపురం, బెత్లెహేము, నజరేతు ఇవన్నీ కూడా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరియా, యోసేపులు, అలాగే సుమియోను అన్న ప్రవక్త్రి కదండి! జ్ఞానులు, నక్షత్రము కదా! జ్ఞానులను ఎవరు నడిపించారు? నక్షత్రం. మందకాపురులను ఎవరు నడిపించారు? దూతలు కదండి! ఇప్పుడు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. జన్మకాలంలో యోహాను గారు కూడా ఉన్నారు. అంటే ఇద్దరిద్దరు చొప్పున దేవుడు తన పనిని జరిగించిన వారి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు, దేవుని యొక్క సంకల్పము కదా! ప్రవక్తలు, ప్రవక్తల నోట వ్రాయబడిన మాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ప్రవచనాలు లేకుండా ప్రభు జన్మ అనేది లేనే లేదు. మరి ప్రవచనాలు ఉన్నాయి అంటే ప్రభు తండ్రి అయిన దేవుడు ఆ ప్రవచనాలకు ఆధారమై ఉన్నారు గనక దేవుడు లేకపోతే ప్రవచనాలు అనేవి లేనట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సృష్టిలో దేనినైనా ప్రభు ఎలా వాడుకుంటాడంట? నిత్యముగా వాడుకుంటాడు. ఏ వస్తువైనా, ఏ జీవి అయినా. జీవిగా ఉన్న నీవు వాడబడుతున్నావా దేవునికి? నీ వస్తువు దేవునికి వాడబడుతుందా అనేది మనం గమనించినప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని పనిలో ఉన్నవారు, పని చేసిన వారు, దేవునికి మహిమ తెచ్చిన వారు. కానీ సత్రము అనేది దేవుని పని చేయలేదు, దేవునికి చోటివ్వలేదు. నేడు మానవులు చాలా మంది ఎలా ఉన్నారు అంటే సత్రము వలె ఉన్నారు. కానీ ఎలా లేరు? పశువుల శాలలో ఉన్న తొట్టి వలె లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తొట్టి ఈ బెత్లెహేమును గురించి వ్రాయబడిన మాట చిన్నదే కావచ్చు, కానీ ఆ చిన్న ఊరిలో నుండి ఎవరు రాబోతూ ఉన్నారు? లోకమును ఏలే రారాజు రాబోతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది ప్రవచనం. ఈ ప్రవచనం ప్రభు పుట్టక మునుపు 550 సంవత్సరాలకు పూర్వం ప్రవక్తి అయిన మీకా గారు ప్రవచించిన వారే ఉన్నారు. అంటే ప్రవచనము అనేది లేకపోతే కార్యము అనేది లేనే లేదు. మరి ప్రవచించడం అనేది జరిగింది. దాని నెరవేర్పు ఉందంటారా? లేదంటారా? ఉంది. ఎక్కడుంది? ఈ లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనములో ఉంది. ప్రవచనం మీకా 5:2లో ఉంది. నెరవేర్పు లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరి ప్రభువును చేర్చుకున్నది పశువుల తొట్టే. అలాగే ఆశ్రయం ఇచ్చింది. మూడవది ప్రభువును చూచుటకు కారణమైంది. నాలుగవది ప్రభు జన్మలో భాగస్వామ్యము కలిగినదే ఉన్నది. ఐదవది ప్రభువునకు ఉపయోగపడింది. ఉపయోగపడిందా లేదా చెప్పండి? పశువుల శాల, తొట్టె కదండి. 2 పశువుల శాల, తొట్టి కూడా ప్రభువునకు ఉపయోగపడింది. ఈ రోజు నీవు దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా ఉన్నావా లేదా? మరి బెత్లెహేము గురించి చెప్పుకోవాలి. బెత్లెహేములో నుండి కదా ప్రభు వచ్చారు. అసలు బెత్లెహేము అనేది
మరి క్రీస్తు జన్మ చరిత్రను తెలియజేసిన బెత్లెహేము మొదటిది కదండి. బెత్లెహేం అంటే ఏంటి చెప్పండి? క్రీస్తు జన్మను తెలియజేసిన బెత్లెహేము. రెండవది దావీదు పట్టణమైన బెత్లెహేం. మొదట పురముగా ఉంది యేసయ్య పుట్టక మునుపు. కానీ యేసయ్య పుట్టిన తర్వాత ఈ పురము ఎలా మారింది? అందుకే కదా మరి దేవదూత ఏమంది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. కాబట్టి ఈ పురము కాస్త యేసయ్య జన్మించిన కారణము చేత ఎలా మారింది? పట్టణంగా మారింది. అంటే ఆ బెత్లెహేము మారినట్లుగా నీవు నేను కూడా ఎలా మారాలో తెలుసా? నూతన వ్యక్తిగా మారాలి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తము నూతనమైన. దేవుని నమ్ముకోక మునుపు మనం ఎక్కడున్నాం? చీకటిలో ఉన్నాం. నమ్ముకున్న తర్వాత ఎక్కడ ఉండాలి? వెలుగులో ఉండాలి, వెలుగులో నడవాలి, వెలుగును అనుసరించాలి. కాబట్టి పురముగా ఉన్నప్పుడు అది మరుగు చేయబడింది బెత్లెహేం. కానీ యేసయ్య రాగానే ఆ పురము కాస్త బయటకు వచ్చిందా లేదా చెప్పండి? ఎలా మారింది? దావీదు పట్టణంగా మారినట్లుగా చూస్తున్నాం. అలాగే మన అందరం కూడా ఎక్కడెక్కడ వారమో దేవునిలో ఎరగక మునుపు మనల్ని ఎవరైనా గుర్తించారంటానా? గుర్తించారా అండి? ఎవరు గుర్తించలేదు. మనల్ని ఎవరు పట్టించుకోలేదు. మనల్ని ఎవరు గమనించలేదు. మనల గురించి ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడు తెలిసింది? యేసయ్య జన్మ కాలాన్ని తెలియపరిచినప్పుడు మాత్రమే బెత్లెహేము గురించి మరలా చెప్పాలి అంటే మనకు ఒక కుటుంబం గుర్తొస్తుంది. ఎవరు చెప్పండి? నయోమి కుటుంబము కదండి. నయోమి కుటుంబం, వాళ్ళ కోడలు రూతు కదా. కాబట్టి నయోమి కుటుంబం గుర్తొస్తుంది. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది ఆమె? బెత్లెహేము నుండి, అంటే ఉన్నతమైన స్థలం. బెత్లెహేము అనగా అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు. ఇప్పుడు మీకు ఒక రొట్టె నేను తినిపించబోతూ ఉన్నా. ఏంటా రొట్టు అనేది చెప్తాను. మరి ఈ బెత్లెహేము గురించి చెప్తున్నప్పుడు మరి ప్రవచనము ఈ బెత్లెహేము గురించి వ్రాయబడింది. అల్పమైనదే కానీ దేవుని దృష్టిలో గొప్పదై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దిట్టముగా వాడుకున్న మరి పట్టణముగా మనం చూస్తున్నాం. అలాగే బెత్లెహేము ఎలాంటిది అంటే పోషణకరమైనది అనగా ఆహారము కలిగిన ఇల్లు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించారు? రొట్టెలు అనబడిన ఆ స్థలములో, పశువుల కదండి, బెత్లెహేములోనే కదా ప్రభు జన్మించారు. ఇప్పుడు ఈ బెత్లెహేములో ఉన్నటువంటి ఈ తొట్టే మనలోనికి రావాలి అంటే మరి ఈ యొక్క రొట్టెను గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన ఇంటిలో చపాతీ చేస్తాం. ఎంతమంది చపాతీ చేస్తారు? ఏమండి? అందరికి వచ్చా? మరి ఒక రొట్టె చేయాలి అంటే ఏ వస్తువులు కావాలి చెప్పండి? ఏ వస్తువులు కావాలి? ఆ? పిండి కావాలి, నీళ్లు కావాలి, ఇంకేం కావాలి? ఉప్పు కావాలి, ఇంకేం కావాలి? చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. అయితే నేను 3 చెప్తా. 3 ఏంటి అంటే మొట్టమొదటిది ఏమండి? ఆ రొట్టెను తయారు చేయడానికి ఇక్కడ మనం గమనించినప్పుడు మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8, 5 చూడండి. మొదటి 5 వచనాలు. ఈ తొట్టె ఏంటి అంటే పిండి తొట్టె. ఇది ఎవరి కాలం? ఏలియా కాలంలో ప్రభు మరి ఏలియాను ముమ్మారు పోషించారు. ఏమండి? 3 సార్లు దేవుడు పోషించారు. ఈ 3 సార్లు కూడా ఎలా పోషించారు? ఒకటి, దేవదూతల చేత ఆహారం పెట్టి పోషించారు. రెండవది, కాకోలము చేత రొట్టెను మాంసమును పెట్టి పోషించారు. మూడవది, సారేపతిలో ఉన్న వెధవరాలి ఇంటిలో
ఉండమని దేవుడు ఆజ్ఞాపించాడు. అక్కడ కూడా ఆయనకు ఆహారము సిద్ధమయ్యింది. అంటే ఇప్పుడు ఆ ఇంటిలో ఏముంది? పిండి ఉంది. ఎంతుంది పిండి? కొంచెం కదా! నూనె ఎంతుంది? కొంచెమే ఉంది కదండీ! ఇక్కడ మనకి తొట్టెలో ఏం కనబడుతుంది అంటే పిండి కనబడుతుంది. రొట్టె చెయ్యడానికి మొదట ఏముండాలి? పిండి ఉండాలి. పిండి ఉంటేనే కదా రొట్టె అయ్యేది. ఇప్పుడు ఈ ఆహారము మనకి ఎవరు గుర్తొస్తున్నారు అంటే ప్రభు గుర్తొస్తున్నారు. ఎందుకంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనములో గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల కదా! అంటే ప్రభు ఎలా పోల్చుకున్నారు? గోధుమ గింజతో పోల్చుకున్నారు. గోధుమలే కదండీ పిండి అంటే కదా! గోధుమ పిండి అంటే గోధుమలు. ఇప్పుడు ప్రభువారు ఎలా పోల్చుకున్నారు? జీవాహారము నేనే అన్నారా లేదా వాక్యంలో? అంటే ఇప్పుడు ప్రభు తొట్టెలో ఎలా ఉన్నారు? ఆహారం. మనకు ఈ లోకమును మన శరీరము ప్రాణాత్మలు బలపడడానికి అవసరమైన ఆహారముగా ఆయన తొట్టులో మనకి కనబడుతూ ఉన్నారు. పిండి ఉన్నట్టుగా తొట్టిలో పిండి ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏమయ్యారు మన కొరకు? చనిపోయారా లేదా చెప్పండి? గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే గాని అది మొలకెత్తదు అన్నారు. మరి యేసయ్య లోకానికి వచ్చి మరణించారా లేదా? మరణించారు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నారు అంటే జీవాహారమై ఉన్నారు. యోహాను సువార్తల్లోనే 7 విషయాలు ఉన్నాయండి. జీవాహారము నేనే, గొర్రెలకు మంచి కాపరిని నేనే, పునరుద్ధానమును నేనే, జీవ ఓటలను నేనే, మంచి కాపరిని నేనే, నిజమైన ద్రాక్షావళిని నేనే అని ఎన్ని మాటలు వచ్చాయి? యోహాను సువార్తలోనే నేను అనేది చాలా వచ్చాయండి. ఇప్పుడు ఈ యొక్క సారీపతి విధవరాలి ఇంటిలో ఎవరు పోషించబడాలి? ఏలియా పోషించబడాలి. ఏలియా పోషించబడాలి అంటే ఆ విధవరాలికి దేవుడు ఆజ్ఞ ఇచ్చారంట. ఏమని? నా సేవకుడు వస్తున్నాడు, ఆ సేవకుడు నీవు పోషించు అని. అయితే ఈమె దగ్గర ఎంత ఉంది పిండి చెప్పండి? కొంచెమే. కానీ ఈ ప్రవక్త అంటూ ఉన్నారు, మరి నీ యొక్క పిండిలో మొట్టమొదటిగా అప్పము చేసి నా దగ్గర తీసుకుని రా అన్నారు. తర్వాత మీరు చేసుకోండి అన్నారు కదండి. అంటే ఇప్పుడు ఆ ఉన్న పిండి ఎంతమందికి సరిపోద్ది? వాళ్ళిద్దరికే సరిపోద్ది. మూడో వ్యక్తికి సరిపోదు. ఇప్పుడు మూడో వ్యక్తికి సరిపోలేనప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? అన్నది కదా ఆమె, ఏమండి చావబోతున్నాం, ఈ కొంచెం రొట్టెలు చేసుకుని తినాలని అనుకున్నాం, పెట్టడానికి ఎలా అన్నారు. కానీ ప్రవక్త ఏమన్నారు? ఆ చేసుకున్న దాంట్లో ఏమంటే మొట్టమొదట ఎవరికి ఇమ్మన్నారు చెప్పండి? ప్రవక్త దగ్గరకు తెమ్మన్నారు. తేవడం వల్ల మేలు కలిగిందా లేదా? అద్భుతం జరిగిందా లేదా? వింతైన కార్యం జరిగిందా లేదా? ఏమండి మన ఇంటిలో పిండిలు ఉంటాయి. ఎప్పుడైనా మీ పిండి పెరిగిందా? ఆ? పెరిగినట్టు అనిపించిందా? అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు చెప్పండి? మీ ఇంటిలో ఉన్న పిండి కరక్కుండా ఎంత వారం రోజులు కలుపుకొని తిన్నా మిగులుతూనే ఉంది. ఆ మిగలడానికి గల కారణం ఏంటి? మిగలకపోవడానికి గల కారణం ఏంటి? ఒకటే కారణం. ఆమె మొదట ప్రవక్తకు తెచ్చింది గనక పిండి తక్కువైందంటారా? అంటే మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ? మనం ఏ ఏ ప్రవక్త అయితే పెట్టమని దేవుడు చెప్తున్నాడో వాళ్ళకు మనం పెట్టినప్పుడు మన ఇంటిలో ఉన్న పిండి అంట ఏం కాదు, తక్కువ కాదు, తక్కువ కాదు. చాలా మంది మరి నాకు తెలిసినంత మట్టుకు నా విషయంలో నేను చెప్తున్నాను. దేవునికి ఇచ్చే విషయంలో ఇవ్వడం ద్వారా నా ఇంటిలో ఏది కూడా తక్కువ కాలేదు. ఎవరికి ఇమ్మంటున్నారో, ఎవరికి ఏది చేయమంటున్నారో చేస్తున్నప్పుడు తక్కువ కాలేదండి. మా ఇంటిలో ఎప్పుడు ఊరుతనే ఉంటది, ఊరుతనే ఉంటది. పెడతాం, పెడతాం, పెడతాం. ఏమండి ఎంతమంది వచ్చినా తినడానికి మాత్రం వండేది కొంచెమే ఆహారం. కానీ ఎంతమంది తింటామో తెలుసా? 10 మంది పైన తింటా ఉంటాం. తరుగు అనేది ఉండదు. ఎందుకంటారు? మొదట మనం దేవునికి ఇవ్వగలిగితే మన ఇంటిలో పిండి తక్కువ కాదు. బుడ్డిలో నూనె తక్కువ కాదండి. కానీ మనం మొదట దేవునికి ఇవ్వం. మనకు మనం వండుకొని తింటామే తప్ప
దేవునికిచ్చే మనస్సు, బీదలకిచ్చే మనసు మనకుండదు గనక తరుగుతుంది మన ఇంటిలో కుండలో పిండి తరిగినట్టుగా. ఏమంటే తొట్టిలో పిండి తరుగునట్టుగా. కానీ ప్రవక్త అన్నారు, పిండి తక్కువ కాకుండా దేవుడు చేశాడా లేదా? కరువు కాలమంతా ఆమె, ప్రవక్త కూడా పోషించబడ్డారా లేదా? మరి యేసయ్య దగ్గర ఉన్న రొట్టెలు ఎంతమందికి పంచబడ్డాయి చెప్పండి? ఉన్నాయి కొంచెమే. కొంచెము రొట్టెలే. 5 రొట్టెలే. కొన్ని చేపలే. కానీ ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. 7,000 మంది తిన్నారా లేదా? సరిపోద్దంటారా? అదే మనం పెట్టగలమా? ఏమంటే మన దగ్గర 50 మందికి సరిపడా ఆహారం ఉందండి. 100 మందికి పెట్టాలి. పెట్టాలంటే ఎలా? పెట్టగలమా? సాధ్యమా? కానీ ప్రార్థన చేసుకొని పెట్టండి. జరుగుతదా లేదా? తప్పకుండా జరుగుతది. ఎలీషా ప్రవక్త కూడా అలాగే చేశారు. అక్కడ ఉన్న ఆహారం అంట కొంచెమే ఉందంట. కానీ 100 మందికి ఆయన సరిపడేటట్లు ప్రార్థన చేసినప్పుడు తక్కువ కాలేదంటండి. మరి మనం ఎందుకు మన జీవితంలో అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని అంటూనే ఉన్నాం? కారణం ఏంటో తెలుసా? మనము మొదట దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకపోవడం వల్ల కొదువ ఏర్పడుతుంది. మరి కొదువ లేకుండా ఉండాలి అంటే కొరతలు తీర్చే దేవుని దగ్గరకు మనం మొదట దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వగలిగితే దేవుడు మన ఇంటిలో ఉన్న పిండి ఏం కాకుండా చేస్తాడు? తక్కువ కాకుండా చేస్తాడండి. ఇప్పుడు మనం పిండి తొట్టు గురించి చెప్పుకున్నాం. ఈ పిండి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఉంటున్నారు. ఎక్కడున్నారు ఈయన? తొట్టిలో ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రాజుల గ్రంథంలోని, 2వ రాజుల గ్రంథంలోని 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు గనక మనం చూసినట్లయితే ఇక్కడ మరి నూనె కనబడుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రవక్త యొక్క శిష్యుడు మరి రుణములో ఉన్నప్పుడు, ఆయన లేడు. తన కుటుంబీకులు రుణాల్లో ఉన్నప్పుడు తన బిడ్డలను తీసుకుని వెళ్తున్న సమయంలో ఆమె ప్రవక్త దగ్గరకు వచ్చింది. అయ్యా, మేము రుణములో ఉన్నాం, మాకు సహాయము చేయమని ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు, ఎలీషా ప్రవక్త దగ్గరకు ఆమె వచ్చినప్పుడు ప్రవక్త అంటూ ఉన్నాడు, నీ దగ్గర ఏమున్నది? అక్కడ ఏముంది చెప్పండి? నూనె కుండ మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు ఈ కుండ, ఈ తొట్టె ఏమిటి చెప్పండి? అంటే తొట్టు గురించి చెప్పుకుంటున్నాం గనక, 1 పిండి తొట్టె, 2 నూనె తొట్టె. ఈ తొట్టెలో ఏముంది? కొంచెము నూనె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నూనె అనేది దేనికి గుర్తుగా ఉంది చెప్పండి? ఆత్మకు గుర్తుగా ఉంది కదా. పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. ఆ కొంచెము ఊరెడు బుగ్గగా అయింది. కుండలు 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 నింపబట్టాయి. మరి నింపబట్టాయి అంటే ఈమె కూడా ఎవరి మాట విన్నది? ప్రవక్త మాట విన్నది కదండి. ప్రవక్త మాట వినినందువల్ల ఆ ఇంటిలో ఏం తక్కువ కాలేదు? నూనె తక్కువ కాలేదు. తొట్టిలో నూనె తరిగిందా? తరగలేదు కదా. చూడండి, 10 మంది కన్యకల గురించి రాకడ దినాల్లో చెప్పుకుంటాం. వారిలో ఏం తీసుకుని పోలేదనుంది? బుద్ధి లేని కన్యకలు ఏం తీసుకుని పోలేదంట? ఏం తీసుకుని పోలేదు? సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, స్థితిలో నేను సిద్ధముగా చేసుకో, వేగమే తీసుకెళ్తాడు, రాజు రానే ఉంటాడు. వేగమే తీసుకెళ్తాడు, సమయము పోనీయక సిద్ధపడు మా సంగం. దేవునికి స్తోత్రం. ఏముండాలంట సిద్ధులలో? నూనె తక్కువ కాకూడదు. వాక్యం అంటుంది, నీ తలకు నూనె తక్కువ కాకూడదు. మరి తలకి తక్కువ కాకుండా ఉండాలి అంటే నీ హృదయంలో కూడా ఏముండాలి? నిండుగా ఉండాలి. ఏమిటి?
నా గిన్నె నుండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నుండి పొంగి పొర్లుచున్నది. పొంగుతుందంటారా? అసలు నిండిందంటారా? అసలు ఉందంటారా? ఏమో. ఏమంటే ఉందా? ఏమండి? నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఆత్మ ఉంటేనే ఆయన వారం. మరి ఆయన ఆరాధించుచున్న మనం ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో స్తుతించాలి, ఆత్మతో ప్రార్థించాలి, ఆత్మతో పాడాలి. పౌలు అన్నారు కదా, ఆత్మతో పాడుతాను, మనసుతో పాడుతాను, ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతోనూ ప్రార్థన చేస్తాను అని. మరి మనం ఎలా ఉన్నాం? ఈ రోజు దేవుని ఆరాధించడానికి వచ్చిన మనం సుమియోను ఆత్మతో ఆరాధించి స్తుతించారు. అన్నా ప్రవక్తి ఆత్మతో స్తుతించి ఆరాధించింది. మరియు యోసేపులో స్తుతించి ఆరాధించారు. జకరియా ఎలిజబెత్తులో ఆత్మతో స్తుతించి ఆరాధించారు. అత్యానందభరితులయ్యారు జ్ఞానులు. మరి సంతోషించారు, మహిమపరిచారు మంద కాపరులు. ఈ రోజు నీవలా ఉన్నావా? గుంపులో ఉన్నావా? కనుక తొట్టె దగ్గర ఉన్న మనం, మనలో ఉండవలసింది ఏంటి? నూనె కదా. ఆ తొట్టిలో ఉన్న నూనె, ఆ కుండలో ఉన్న నూనె కొంచెమే కానీ అనేక కుండలు నింపితలేదా? మరి ఈరోజు నీవు నింపబడుతూ నీవు అనేకులను నింపాలి. నింపాలి అంటే మొదట దేంతో నీవు నిండాలి? వాక్యముతో నిండాలి. వాక్యమే కదా దేవుడు. దేవుడు నీలో ఉంటే, వాక్యము నీలో ఉంటే, వాక్యమైన దేవుడు నీలో ఉంటే ఆయనలో ఉన్న ఆత్మ నీలో ఉండదా? ఉంటదా లేదా? నీవు నాలో, నేను నీలో మిళితమై ఉండాలి అని యోహాను మరి సువార్తలో వ్రాయబడింది. మరి యోహాను సువార్త 15వ అధ్యాయములో నిజమైన ద్రాక్షావళి నేను అంటున్నారు ఆయన. నా యందు మీరు నిలిచి ఉండండి అంటున్నారు. నేను మీలో ఉంటాను అంటున్నారు. కాబట్టి ఆత్మతో మనము నింపబడ్డామా? నూనెతో నింపబడ్డామా? తక్కువైనందువల్ల ఆగారా లేదా? ఏమంటే ఆగిపోయారా లేదా? బుద్ధి లేని కన్యకలు ఆగిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు నీవు పరలోకానికి వెళ్ళాలి అంటే నిండైన హృదయం నీలో ఉండాలి, నిండైన పరిశుద్ధాత్మ నీలో ఉండాలి, పరిపూర్ణమైన ఆత్మ నీలో ఉండాలి. కనుక పరిశుద్ధాత్మ నీలో పరిపూర్ణముగా ఉండాలి. నూనె తక్కువ కాకూడదు. మీ దీపములు వెలుగుచుండనీయుడి అంటున్నారు. కాబట్టి మీ యొక్క సత్క్రియలు ఈ లోకములో కనబడాలి అంటున్నారు ప్రభు. కనుక నూనె కుండ, మరి నూనె ఎలాగో తరిగిందంటారా చెప్పండి? తక్కువ కాలేదండి, తరుగులేదు. తరుగులేదు కనుకే వారి రుణాలు తీర్చబడ్డాయా లేదా? ఏమండి? అంటే ఇప్పుడు మనలో నింపబడే స్థితి ఉంటే, నిండుగా మనం ఉంటే మనం నింపబడగలం. దైవజనులు అన్నారు, ఇల్లు అన్నాక సామాన్లతో నిండాలంట, హృదయం అంట వాక్యముతో నిండాలి అంట. నిండుతున్నావా అండి? అబ్బా, ఈ రోజు వాక్యం చాలా బాగుందండి, నిండిపోయిందండి నా హృదయం అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా అండి? కడుపు నిండా తిన్నాం అనుకోండి, పలావ్, మటన్, చికెన్, ఫిష్ ఇవన్నీ తిన్నాం అనుకోండి, అబ్బా కడుపు నిండిపోయిందండి అంటాం. కానీ ఎప్పుడైనా వాక్యం గురించి అన్నామా? ఏమండి? అనాలి అంటే వాక్యం ఎడల ఆసక్తి ఉండాలా లేదా? ఉండాలి. వాక్యమే కదా. వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుడు ఎట్లు? వాక్య గ్రంథములోని దేవుని పలుకు వెనుక నడవడమ ఎట్లు? కనుక ఏముండాలో తెలుసా? ఆత్మ మనలో ఉండాలి. మనం నింపబడితేనండి ఇతరులకు చెప్పగలం, నింపబడగలం, నింపేటట్లు చేయగలం. కనుక అపోస్తులంట వారు నింపబడ్డారు. మేడగదిలో నింపబడినటువంటి వారందరూ కూడా మరి లోకములో ఉన్న మానవులను కొందరినైనా నింపారా లేదా చెప్పండి? కదండి. లోకముతో ఉన్నటువంటి వారిని దేవులోనికి నడిపించి పరిశుద్ధాత్మని యొక్క రుచి చూపించారు. వారు వాక్యంతో నింపారు, ఆత్మతో వారు నింపారు, వరాలతో నింపారు. ఈ రోజు నీవు వాక్యంతో నిండుతున్నావా? పరిశుద్ధాత్మతో నిండుతున్నావా? వరాలతో నిండుతున్నావా? ఫలాలతో నిండుతున్నావా? ఆలోచించండి. కాబట్టి తొట్టె దగ్గర ఉన్నాం. ఏ తొట్టె ఇప్పుడు? ఏమండి? పిండి తొట్టె దగ్గర నుంచి నూనె తొట్టె వరకు వచ్చాం. ఈ నూనె అనేది పరిశుద్ధాత్మ. అంటే పరలోకం వెళ్ళాలి అంటే ఏది ఉండాలి మనలో? పరిశుద్ధాత్మ ఉండాలి. నేను బాగుంటే చాలు, నా ఇంటి వారు బాగుంటే చాలు కాదు, నీతో ఉన్న వారందరూ బాగుండాలి. మరి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకున్న వాడే బాగుంటాడు. నాకెందుకులే వారు ఏమైపోతే పోని అనుకున్న వారు ఎప్పుడు కూడా బాగుపడరండి. కాబట్టి మన జీవితంలో దేవుడు నిండుగా ఉన్నాడా లేదా చెప్పండి? పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఉన్నారు అని వ్రాయబడింది. సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నది.
కాబట్టి లోకమే దేవుని మహిమతో నిండినప్పుడు దేవుని చేత కలగజేయబడినటువంటి నీవు నేను కూడా ఆత్మతో నిండుతున్నామా? కేవలం వారానికి ఒకసారి నిండడం కాదండి. ప్రతి దినము దేవుని వాక్యముతో నిండాలి. మరి ఆత్మతో నిండాలి. కాబట్టి ఈ నూనె దేనికి గుర్తుగా ఉంది? పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. అంటే ఈ తొట్టి దగ్గర ఉన్న మనం, దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ పూర్ణుడి దగ్గరకు మనం వచ్చినప్పుడు, అందుకే సమయము పోనీయక సిద్ధపడు సంగమా. కాబట్టి సిద్ధపడే సంఘంలో ఉందామా? సిద్ధపడలేని సంఘంలో ఉందామా? అంటే సిద్ధపడలేని సంఘం లోకం, సిద్ధపడే సంఘం దేవుని మందిరం. కాబట్టి దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయబడాలి చెప్పండి? సిద్ధపడే వారంగా ఉండాలి. సిద్ధపడుదాం, సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం, సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. హృదయమున ప్రార్థన జీవము కలిగిన వాక్కులకై ఈ సన్నిధిలో హృదయమున ప్రార్థనతో ఈ సన్నిధికి సిద్ధమవుతూ జీవము కలిగిన వాక్కులకై ఈ సన్నిధిలో వేచుచు సమాధానంతో చాటుదాం, సిద్ధపరచును చాడు తొడిగి. సమాధానంతో చాటుదాం, సిద్ధపడుదాం, సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై. సిద్ధపరచుదాం, సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై. మన హృదయము ప్రభు కొరకై. దేవునికి స్తోత్రం. ఏం సిద్ధపరచుకుందాం? మన హృదయము ప్రభు కొరకు సిద్ధపరచుకుందాం. మరి ఎలాగూ తమ హృదయమును దేవునికి ఇచ్చిందో, పశువుల పాక ఎలాగూ ప్రభువునకు మరి ఆశ్రయం ఇచ్చిందో, స్థలం ఇచ్చిందో, ఈ రోజు మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఆ పశువుల తొట్టిలాగా మనం ఉండాలి. పాటలు పాడుకుంటాం కదా, హృదయం అనే తలుపు నొద్ద ఆయన తడుతున్నాడు అని. అలాగే దైవజనులు రాశారు తెలుగు క్రైస్తవ కీర్తనలో, నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు నరుడా మేలుకు అనే కీర్తనలో హృదయం అనుడు నేయుండుమని మొర్రబెట్టుకో అని దైవజనులు వ్రాసారు. ఓ యేసు పాన్పుగా నా ఆత్మ. ఆ పాట అంతా కూడా తొట్టి గురించి వ్రాయబడిందండి. కాబట్టి ప్రభువునకు ఆ పశువుల తొట్టి ఎలాగో ఆశ్రయం ఇచ్చిందో, మరి మనం ఈ రోజు చెప్పుకుంటున్న పిండి తొట్టే తక్కువ కాలేదు. ఆ పిండి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ నూనె తొట్టే తక్కువ కాలేదు. ఎవరుగా కనబడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఇక మూడవది, పిండి కలపాలి అంటే ఏముండాలి? నీళ్లు ఉండాలి కదా ఖచ్చితంగా. ఆ నీళ్లు ఎవరై ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారై ఉన్నారు. అందుకే కదా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభు అంటున్నారు, సమరయ స్త్రీతో జీవజల ఒక్కను నేనే కదా, జీవనదిని నేనే అయినా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి కానా విందులో యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏం చేశారు? ఇక్కడ ఎన్ని తొట్టులున్నాయి? 6 రాతి బాణలు. అవి కూడా ఏంటి చెప్పండి? నీళ్ల తొట్టే. ఈ నీళ్ల తొట్టే మధురంగా మార్చబడాలి అంటే ప్రభు ఏం చేశారు? చెయ్యి వేశారా? మాటతో చెప్పారా? కనా విందుల్లో ఒకే మాటతో అద్భుతము చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. ఒకే మాట అద్భుతము చేసితివి, చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు,
హృదయానికి అతడు అవి కంటికి కనబడవు హృదయానికి ఈ కార్యములు ఎంతో గొప్పవి తండ్రి తలపులు లెక్కలేనివి ఈ కార్యములు ఎంతో గొప్పవి తండ్రి తలపులు లెక్కలేనివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ప్రభు అద్భుతం చేయాలి. అద్భుతం చేయాలి అంటే అక్కడ ఏముండాలి? తొట్టెలు ఉన్నాయా లేదా? ఏమండి? నీళ్లను ఎలా మార్చారు ఆయన? మధురంగా మార్చారు కదా. చెట్టు వేసి మార్చిన వారు ఉన్నారు, ఉప్పు వేసి మార్చిన వారు ఉన్నారు, ఏమండి మాటతో మార్చిన వారు ఉన్నారు. అవునా? చెట్టు వేసి ఎవరు మార్చారు? మోషే గారు. ఉప్పు వేసి ఎవరు మార్చారు? ఎలీషా ప్రవక్త. ఏమండి మాటతో ఎవరు మార్చారు? ఇప్పుడు ఈ దేవుడు ఏమయ్యాలి? చెట్టు ఆయనే, ఉప్పు ఆయనే, మాట అయింది. నువ్వు మారాలి అంటే, మధురంగా ఇతరులకు ఉండాలి అంటే, నీ జీవితం నీ ప్రవర్తన మారాలి అంటే, మార్పు చెందాలి అంటే ఎవరు రావాలి? మార్పు లేని మనలోనికి మార్పునిచ్చే ప్రభు మనలోనికి రావాలి. ప్రభు మనలోనికి వచ్చినప్పుడే మనం మారుతాం. అవునా? ఒక మనిషి మనిషితో మాట్లాడితే మారరు, కానీ దేవుడు మాట్లాడితే మారతారా లేదా? జక్కయ్యా దిగిరా మారాడా లేదా? ఎప్పుడు మారాడాయన? ఎక్కినప్పుడు మారాడా? మాట విన్నప్పుడు మారాడా? చెప్పండి. ఎక్కినప్పుడు కాదు, దిగిరా అన్నప్పుడు మారాడు. కాబట్టి ఇప్పుడు అంటే దిగిరావడం అంటే ఏంటో తెలుసా? తన పాపము నుండి, పాప జీవితం నుండి దిగిపోయాడు. ఇంకా అందులోకి ఆయన అంటే పాపములో ఎక్కినంత ఎక్కలేని స్థలంలోకి వెళ్ళిపోయాడు. అందుకే కదా అన్యాయంగా ఎవరి దగ్గరైనా ఏమైనా తీసుకుంటే అంటే ఆయన ఏ వరుసలో ఉన్నాడు? పాపుల వరుసలోనే కదా ఉన్నాడు. ఇప్పుడు ఈ పాపుల వరుసలో ఉన్న వ్యక్తి పరిశుద్ధుడిగా అబ్రహాము కుమారుడిగా మారారు ప్రభు మాట వినడం వల్ల. ఈ రోజు నీవు దేవుని మాట వింటే మారుతావా లేదా? మారు మనసు పొందిన నీవు భూమిని పేరొందిన విశ్వాసివైనా, కానీ ప్రభు మాట వింటే పరలోకం ఉంటది. ప్రభు మాట వినలేదనుకోండి నరకం ఉంటది కదా. 3 పనులు చేయాలంటే ఈ లోకంలో మనం దేవుని వాక్యము వినాలి, విశ్వసించాలి, గైకొనాలి. 3 వీలు. వినుట, విశ్వాసించుట, ఆజ్ఞకు విధేయులై మన్నుట. వినుట, విశ్వాసించుట, ఆజ్ఞకు విధేయులై మన్నుట. పనులు చేయువారి పరలోక గంతవ్యులగుట. యేసు ప్రభు దేవునికి స్తోత్రం. మొదటి రాకడ కాలంలో ఈ 3 వీలు విన్నారా లేదా? వినుట విన్నారా లేదా చెప్పండి. విన్నారు, విన్నారు, విశ్వసించారు కదండి. మొదట భయపడ్డారులేండి, భయపడినా గాని విన్నారా లేదా? విన్నారు. గైకొన్నారా లేదా? అవునా? మరియమ్మ ఏమన్నారు? పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ సాధ్యం అన్న తర్వాత ప్రభు దాసురాలను అలాగూ జరుగును గాక అన్నారా లేదా చెప్పండి. అంటే విధేయురాలయ్యిందా లేదా? విన్నది, విశ్వసించింది, విధేయురాలయ్యింది, గైకొన్నారు. మరి మొదటి రాకడ కాలంలో ఏమున్నాయి అంటే వినుట ఉన్నది, విశ్వసించుట ఉన్నది, గైకొనుట ఉన్నది. రెండవ రాకడకు సిద్ధపడుతున్న మనలో కూడా పరలోకం చేరాలని అనుకుంటే నీవు నేను కూడా మనలో ఉండవలసిన ఈ 3 లక్షణాలు మనలో ఉండాలి. వినుట ఉండాలి, విశ్వసించుట ఉండాలి, గైకొనుట ఉండాలి. కాబట్టి ప్రభు చెప్పగానే ప్రభు తల్లి ఏమంది? ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. విండమా కాదా? ఎవరు విశ్వసించారు? మీరు తీసుకుని విందు ప్రధాని దగ్గరకు తీసుకుని వెళ్ళండి అన్నారు. ఎవరిలో విశ్వాసం ఉంది? చెప్పండి అమ్మా. ఎవరిలో విశ్వాసం ఉంది? శిష్యుల్లో ఉంది. పట్టుకుని వెళుతున్న వారిలో ఉందా లేదా? విశ్వాసం ఉందా లేదా చెప్పండి. విశ్వాసం ఉంది గనకే ఈ నీళ్ళు ఏం చేయండి ఆయన అన్నారా? నీళ్లు పట్టుకెళ్ళమంటున్నావేంటి? అయిపోయింది ద్రాక్షరసం కదా, ద్రాక్షరసం కదా పట్టుకెళ్లాల్సింది, నీళ్ళు ఎందుకు అనాలి అక్కడ. కానీ అన్నారా? అనలేదు. ఎందుకు అనలేదు? అందుకే ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు.
కదా, అద్భుతాలు చేయవాడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అవునా? ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటి? వెళ్ళే సమయంలోనే మారుతది. అద్భుతం ఎక్కడ జరుగుతది? వాళ్ళు త్రాగుతున్నప్పుడు. అవునా? ఈ రాతి బాణలు నింపబడడం మరి ఎవరు చేయాలి? శిష్యులు చేయాలి. ఏమండి? పరిచారకులు చేయాలి. కాబట్టి విశ్వసించారు, గైకొన్న వారే ఉన్నారు. నాయనా 6 బాణలు ఎందుకు? ఒకటి తీసుకొని వెళ్తామన్నారా? లేదండి. ముంచి విందు ప్రధాని దగ్గరకు తీసుకొని వెళ్ళండి అంటున్నప్పుడు ఆ మాట వినడమే, విశ్వసించడమే, గైకొనడమే. అద్భుతం జరిగిందా లేదా? ఏమండి? ఈ రోజు నీ జీవితంలో నీళ్ళ వలె నీవు ఉన్నావేమో, రాతి బాణల వలె ఉన్నావేమో. దేంతో నింపబడాలి? మొదట చెప్పుకున్నాం, పిండి తొట్టే, నూనె తొట్టే కదా. నూనె తొట్టే నింపబడింది. కాబట్టి ఈ రాతి బాణలు నింపబడ్డాయి గనుక ఏం జరిగాయి? ఈ రాతి తొట్టెలు నింపబడ్డాయి కనుక ఏం జరిగింది చెప్పండి? ముందు తాగిన దానికంటే ఇది చాలా రుచిగా ఉంది అన్నారు. అంతేనండి. మనుషులు చేసే రుచి వేరు, దేవుడు చూసే రుచి వేరు. అందుకే ఒక వాక్యం ఉంది కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి. మరి ఎంతమంది తెలుసుకుంటున్నారు? దినదినం మనం వండుతున్నప్పుడు రుచులు తెలుసుకుంటా ఉంటాం కదా. మరి టీవీ సీరియల్లో వీటిల్లో కూడా ఏంటి వస్తున్నాయి? చాలా రుచులు కదా, చాలా వస్తున్నాయి. మరి ఈ లోకము యొక్క రుచులన్నీ మనకు తెలుసు కదండి. ఆ రుచుల పండగ కూడా ఒకటి ఉంది. అవునా? ఏం చేసుకుంటారు? అంటే అన్ని కలిపి. ఎందుకు? సంవత్సర కాలం అంతా బ్రతుకు ఎలా ఉంటుందని. తీపి, వగరు, చేదు, కష్టం, బాధ, ఇబ్బందులు. అవునా? ఉంటాయి కదండి. అంటే ప్రభు జీవితంలో కూడా మనం మన జీవితంలో అద్భుతం జరగాలి అంటే ప్రభు మనలోనికి రావాలి. ప్రభు మనలోనికి రావాలి అంటే వినాలా లేదా చెప్పండి? వినాలండి. కాబట్టి ఈ నీళ్లు కూడా దేనికి గుర్తుగా ఉందో తెలుసా? వాక్యమునకు గుర్తుగా ఉంది కదండి. వాక్యమునకు గుర్తుగా ఉంది, ఆత్మకు గుర్తుగా ఉంది, ప్రార్థనకు గుర్తుగా ఉంది. కాబట్టి ఈ నీళ్లు నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఖాళీ పాత్రలు నింపబడ్డాయి. ఇప్పుడు తొట్టె ఖాళీగా ఉంది అక్కడ. పశువుల శాలలో తొట్టె ఎలా ఉంది? ఖాళీగా ఉంది కనుకే ఎవరున్నారు అందులో? ప్రభువు పెట్టాడు. నింపబడి ఉందనుకోండి, పెట్టగలరా? ఇప్పుడు ఖాళీగా ఉంది అంటే ప్రభు కొరకు మన హృదయాన్ని ఏం చేయాలి? లోకాన్నంతా పక్కన పెట్టాలి, ఖాళీ చేయాలి. చేస్తున్నావా? దేవుడు ఇక్కడే ఉన్నాడండి, పక్కనే ఉన్నాడు. ఇందులోకి రావాలంటే మనం ఏం చేయడం లేదు. యాయిరి ఇంటికి వెళ్ళినప్పుడు స్థలం ఇయ్యడి అన్నారంటే ఆ ఇంటిలోకి వెళ్ళడానికి ఏమి లేదు అక్కడ ఆయనకి, స్థలము లేనందున. ఇక్కడ సత్రములో కూడా ఏమి లేనందున, స్థలము లేనందున పశువుల సత్రములో, పశువుల పాకలో పరుండబెట్టారు. అంటే ఈ రోజు మనం ఎలా ఉన్నామో తెలుసా? ప్రభు పక్కనే ఉన్నా ప్రభు వాక్యానికి గాని, ప్రభు చిత్తానికి గాని, ప్రభు ఇష్టానికి గాని మన హృదయాన్ని ఎవరికి ఇవ్వడం లేదు? దేవునికి ఇవ్వడం లేదు. ఇస్తున్నామండి? దేవునికి ఇవ్వలేనటువంటి వారంగా ఉన్నాం. దేవునికి హృదయం ఇచ్చేవారంట దేవుడు చెప్పింది ఏదైనా చేస్తారంట. దేవునికి హృదయం ఇవ్వని వారు దేవుడు ఏం చెప్పినా చెయ్యరంట. మరి ఏ వరుసలో ఉందాం? చేసే వరుసలో ఉందామా, చేయని వరుసలో ఉందామా? ఈ నా మాటలు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టబడిన గృహాన్ని పోలియుండును, ఈ నా మాటలు చొప్పున చేయని వాడు ఇసుక మీద కట్టబడిన గృహాన్ని పోలియుండును. కాబట్టి తొట్టి యొద్దకు వచ్చిన వారులారా, ప్రభు ఎలా కనబడుతున్నారు అంటే లోకమునకు జీవాహారమును ఇవ్వడానికి ఆయన ఆహారమై మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిన్ను నింపడానికి, ఆత్మతో నింపబడడానికి తన దేహాన్నంతా కూడా గెత్సెమనే తోటలో ఆయన నలగగొట్టుకున్న వారు ఉన్నారు. నలగొట్టబడ్డా లేదా? గోధుమ గింజవలే ఆయన నలిగిపోయాడండి. దేహమంతయు నలిగి శోకము చెందిన వాడే అని మనం పాడుతూ ఉంటాం. తన దేహమనంతయు నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డాడు. ఎందుకు అంటే మన దేహాన్ని బాగు చేయడానికి, మన దేహాన్ని శుద్ధి చేయడానికి, మన దేహములో ఉన్న మురికి, మచ్చ, డాగును కడగడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి జీవాహారము నేనే. ఆ జీవాహారమైన యేసు ప్రభు ఎక్కడ ఉన్నారో తెలుసా? తొట్టిలో ఉన్నారు. మరి ఆ జీవాహారం అనబడిన యేసయ్య ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఈ హృదయం అనే తొట్టిలోనికి రావాలి.
హృదయమనే తొట్టులో ఉండుమని మొర్రబెట్టుకో. ఓ నరుడా మొర్రబెట్టుకుంటున్నావా? లోకం ఉండాలనుకుంటున్నామా గాని లోకరక్షకుడు ఉండాలని అనుకుంటున్నామా? ఆలోచన చేయండి. కాబట్టి పరిశుద్ధాత్మకు గుర్తుగా తొట్టిలో ఉన్న నూనె ఎలాగో తక్కువ కాలేదో మరి నూనె తొట్టే. ఇది ఏ తొట్టె చెప్పండి? నూనె తొట్టే. అంటే సన్నిధిలో నీవుంటే సన్నిధి నీలో ఉండును. అదే తొట్టె. ఎక్కడ నీవుంటే అక్కడే ప్రభు వస్తారు. అదే తొట్టె, నూనె తొట్టె. అంటే ప్రభు మనలోనికి వస్తే ఏం తక్కువ కాదమ్మా, నూనె తక్కువ కాదు కదండి. కుటుంబ దేవునికి స్తోత్రం. సమరయ యొక్క స్త్రీ ఆ బావి దగ్గర మారాగానే ఉంది, కానీ మధురంగా ఎలా మారింది ఏమండి? నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడు దప్పిగొనడు అనగానే, ఆ నీళ్లు నాకు ఇవ్వు నాయనా అని కొండ విడిచిపెట్టి, ఇదిగో నన్ను గురించి చెప్పిన, నా యొక్క జీవితం గురించి చెప్పిన మెస్సయ్య ఈయనే అని కనుగొని, సత్యాన్ని కనుగొని ఎక్కడికి వెళ్ళింది? సమాజంలోకి వెళ్ళింది. ఆ సమరయుల దగ్గరకు వెళ్ళింది. మరి ఆ సమరయులు ఎంత మార్చిందా లేదా? ఆమె ఒక్క మార్పు అనేకులకు మార్పునిచ్చింది. ఈ రోజు క్రిస్మస్ కూడా ఏంటి? మార్పునిచ్చే క్రిస్మస్. అంతేనా? డబ్బుందని బాగా చేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, లేకపోతే ఏయో ఆడంబరాలు చేసుకోవడం కాదు. ఒక వ్యక్తి మారడమే క్రిస్మస్. ఒక వ్యక్తికి మార్పునివ్వడమే క్రిస్మస్. ఆ క్రిస్మస్ ఎవరు తీసుకుని వచ్చారు? ప్రభు. అంటే ఇప్పుడు సమరయ స్త్రీ ఏం చేసుకుంటుంది అక్కడ? అవునండి. క్రిస్మస్ జరిగించుకుంటుందండి. క్రీస్తుని ఆరాధిస్తుందామె అక్కడ. అందుకే ఆయన అన్నారు కదా, నిజమైన ఆరాధన నేటి కాలంలో ఈ స్థలంలో జరుగుతాదని. యోహాను సువార్త 4వ అధ్యాయం చదవండి. ఆయన అంటున్నారు, నన్ను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. ఇది ఆయన కోరుతున్నాడు. బహిరంగ ఆరాధన కాదు, మనుషులు చూసే ఆరాధన కాదు, మనుషులు మెచ్చుకునే ఆరాధన కాదు. ఏ ఆరాధన కోరుతున్నాడు? అంతరంగ ఆరాధన, నిత్యమైన ఆరాధన, నిత్యమైన భక్తి, నిజమైన విశ్వాసం ఈమెలో ఉందా లేదా? ఆ సమరయ స్త్రీ దగ్గర ఉందండి. అందుకే నేను ఇచ్చి నీళ్లు త్రాగితే అన్నాడు తప్పికొనడు అనగానే, ఆమె కొండను విడిచిందంటే ఏమొచ్చింది అక్కడ? మార్పు వచ్చింది, మారు మనసు వచ్చింది, రక్షణ వచ్చింది, ప్రభువులోనికి వచ్చింది. ప్రభులోకి రాగానే ఆమె చేసిన పని ఏంటో తెలుసా? ఆ ఊరు కూడా మార్చింది. అందుకే ఈయన లోక రక్షకుడు అని ఎవరు చెప్పారు? సమరయులందరూ చెప్పారు. ఇప్పుడు యేసయ్య ఎవరు రక్షకుడు చెప్పండి? క్రైస్తవ రక్షకుడా, లోక రక్షకుడా? లోకం అనుకుంటుంది వాళ్ళకే దేవుడు, మాకు కాదు అని. అవునా?
కానీ లోకమంతటికి, సర్వలోకానికి దేవుడు, సర్వలోకాన్ని మార్చే దేవుడు, సర్వలోకానికి రక్షించే దేవుడు, సర్వలోక రక్షణార్థమే ఈ లోకానికి వచ్చిన సర్వాంతర్యామి అయిన దేవుడు మన దేవుడు తొట్టిలో ఉన్నాడు. చూడండి, తొట్టిలో ఉన్నాడు ఆయన. లోకాన్ని రక్షించే దేవుడు తొట్టిలో ఉన్నాడు. లోకానికి ఆహారం పెట్టే దేవుడు తొట్టిలో ఉన్నాడు. లోకంలో ఉన్న ప్రతి వానికి తన ఆత్మ నింపుదలనివ్వడానికి తొట్టిలో ఉన్నాడు. తనలో ఉన్నటువంటి ఆత్మ వాక్యముతో నింపబడడానికి తొట్టిలో ఉన్నాడు ప్రభు. ఉన్నారా లేదా? ఆయన నింపబడుతూ అనేకులు నింపారా లేదా? ఆయన వాక్యం వినగానే అనేకులు ఆయనను వెంబడించారు, సంతోషించారు. ఆయనలో జీవనదులు వెళ్తూ ఉన్నాయి. నీ రోజు నీలో నాలో ఉన్నాయా? జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శారీర జీవనదియు నాలో నదింపచేయుమయ్యా. శారీర జీవనదియు జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆ జీవనది అయిన యేసు దగ్గర ఆమె ఉండగానే ఆమెలోనికి జీవనదులు వెళ్ళినట్లుగా మనం చూస్తున్న మార్పు మారింది, మార్చుకున్నది, మధురమైపోయింది ఆమె జీవితం. సమాజంలో లేనిది సమాజంలోనికి వెళ్ళింది. ఒంటరి అయిన ఆమె అనేకులను ప్రభువును చూపించే ఒక స్టార్ వలె, నక్షత్రము వలె ఆమె ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. అది వరకు ఆమెను ఎవరైనా పట్టించుకున్నారా? లేదండి. కానీ ప్రభువు లేనప్పుడు ఆమె జీవితం మరుగు చేయబడింది. కానీ ప్రభువును దర్శించినప్పుడు, ఆమెను దర్శించినప్పుడు, ప్రభువులో ఆమె ఉన్నప్పుడు, ప్రభు ఆమెలో ఉన్నప్పుడు అనేకులు ఆమెను గుర్తించారు. అవును, నీవు నేను కూడా ప్రభు మనల్ని గుర్తించాలి, మనలను ఇతరులు గుర్తించాలి. కాబట్టి ఆమె మారింది. జీవ నది అయినటువంటి యేసును వెంబడించింది గనుక ఆమెలు ఏం పారుతున్నాయి చెప్పండి? అందుకే నన్ను వెంబడించే వాని హృదయములు ఏముంటాయి? జీవనదులు కదా. జీవాహారము గురించి, జీవనదుల గురించి, జీవపు ఓటల గురించి ఎక్కడున్నాయి? యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఫలింపు గురించి యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మంచి కాపరి గురించి యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మరి జీవాహారము గురించి, జీవ జలముల గురించి యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు మనకు తొట్టె దగ్గరకు వచ్చిన మనం, మనలో ఏం తక్కువ కాకూడదు చెప్పండి? పిండి తక్కువ కాకూడదు. అనగా దేవుని వాక్యము తక్కువ కాకూడదు. పిండి అంటే ఏంటి అర్థం? దేవుని వాక్యం. దేవుని యొద్దకు వచ్చిన మనం దేవుని వాక్యంతో నింపబడాలి. వాక్యం మనలో ఉంటే లోకం మనలో ఉండదు. లోకాన్ని జయించగలం, పాపాన్ని జయించగలం, సాతానును జయించగలం. కాబట్టి పిండి అనబడిన యేసయ్య, వాక్యమనే యేసయ్య, ఆహారమైన యేసయ్య మనలో ఉండాలి. నూనె అనబడిన యేసయ్య, పరిశుద్ధాత్మతో నింపబడిన యేసయ్య మనలో ఉండాలి. అప్పుడు మనం నింపబడినప్పుడు అనేకులు నింపుతామా లేదా? నింపబడిన బుద్ధిగల కన్యకలు ప్రభు యొక్క ఆ విందులోనికి వెళ్ళారు, పెండ్లి గదిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. నింపబడిన రాతి బాణలు దేవుని మహిమ కొరకు అవి వాడబడ్డాయి. ఈ రోజు నీవు ఎలా ఉండాలి అంటే పిండి తొట్టెలా ఉండాలి, నూనె తొట్టెలా ఉండాలి, నీళ్ల తొట్టెలాగా ఉండాలి. ఉన్నప్పుడే ఈ మూడు కూడా చిన్నవే కదా. ఆ చిన్న వాటిని దేవుడు గొప్పగా ఎంచి కార్యం జరిగించారా లేదా? కాబట్టి తొట్టె దగ్గరకు వచ్చిన వారిలారా, తొట్టిలో ఉన్న ప్రభువును చూస్తున్న వారిలారా, ప్రభువును చూస్తున్నప్పుడు ఏం కనబడుతుంది మీకు? లోకానికి జీవాహారం ఇవ్వడానికి తొట్టెలో ఉన్నావు. లోకములో ఉన్న ప్రతి వాణిని నింపడానికి నూనెగా, పరిశుద్ధాత్మగా నీవున్నావు. వాక్యముతో నింపబడడానికి, వాక్యముతో ప్రతి వారిని నింపడానికి, నింపబడినటువంటి వ్యక్తులుగా పరలోకం చేర్చడానికి, నింపబడిన పాత్రలుగా చేయడానికి తొట్టెలో ఉన్నావయ్యా అని జ్ఞాపకం చేసుకోనండి. గనుక ప్రభు దగ్గరకు వచ్చిన మనం ప్రభుని ఆరాధించే విషయంలో మనం ఎలా ఉన్నాం? కాబట్టి పశువుల తొట్టే ప్రభునకు స్థలం ఇచ్చింది. నీ హృదయంలో స్థలం ఉన్నదా? సత్రంలో స్థలం లేదు, కానీ పశువుల స్థలంలో స్థలం ఉంది. ఈ రోజు మనం
లోకంలో అన్నిటికీ సమయం ఇస్తున్నాం. కానీ దేనికి ఇవ్వడం లేదో తెలుసా? దేవునికి, దేవుని పనికి, ప్రార్థనకి, సహవాసానికి మనము దేవునికి స్థలం ఇయ్యడం లేనట్లే లెక్క. వాక్యం చదవడం లేదంటే నీవు దేవునికి సమయం ఇవ్వడం లేదు. స్థలం ఇవ్వడం లేదు. కాబట్టి మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? ప్రభా, ఆ తొట్టి ఎలాగో నిన్ను ఆహ్వానించిందో ఈ హృదయములో నాలో ఉండు, నాతో ఉండు అని మొర్రపెట్టుకుంటే దేవుడు వింటాడా ఉండడా? వింటాడు, ఉంటాడు. ఎంతమంది నమ్ముతున్నారు? వింటాడండి, ఉంటాడండి అన్నవారు ఎంతమంది? కదా. మరి ఈ వారం మాత్రమే దేవుడు ఉండాలా? అనుదినము ఉండాలా? అనుదినము. ఈ సంవత్సరం మొదలుకొని మరలా వచ్చే సంవత్సరం వరకు, అంటే మనం సజీవ లెక్కలో ఉండే వరకు కదా. దేవుడు మనలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలి. తొట్టె వలె ఆయనకు ఉపయోగపడాలి. దేవునికి మహిమకరంగా జీవించాలి. అట్టి కృప దేవుడు ఈ రోజు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. దయగల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు నమస్కారములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవ, ఆనాడు జ్ఞానులు, మంద కాపరులు, దేవదూతలు మాత్రమే దేవా ఆ తొట్టి దగ్గరకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. కానీ ఈ రోజు సర్వలోకములో ఉన్న ప్రతి వారు కూడా రక్షకుని ఎద్దుకు రావడానికి, ఆ రక్షకుడనే తొట్టి దగ్గరకు రావడానికి నీవు ఆహ్వానిస్తున్నావయ్యా. ఇదిగో ప్రయాసపడి భారమో ఇచ్చిన వారులారా రండి నా ఎద్దుకు అని పిలుస్తున్న మహోన్నతుడా నీకు స్తోత్రములయ్యా. ఎంతమంది రాగలుగుతున్నారయ్యా? ఆనాడు నోవహు కాలంలో రండి జలప్రలయం రాబోతుంది అని తన కొరకు వాడను సిద్ధం చేసుకుంటున్నప్పుడు, నోవహు పిలుస్తున్నప్పుడు అనేకులు విన్నారు, కానీ వాడలో చేరలేని వారై ఉన్నారు ప్రభా. ఈ రోజు ప్రభు యొక్క జన్మదినాలు ఎంతమందో జరుపుకుంటున్నారు. లోకమంతా సందడి, లోకమంతా సంతోషమే, కానీ నిన్ను సంతోషపరిచే స్థితిలో ఎవరు లేనట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. బహిరంగ సంతోషం ఉన్నది గాని, బహిరంగ ఆనందాలు ఉన్నాయి గాని దేవా, అంతరంగ ఆనందము ఈ లోకములో ప్రభా మీకు ఇవ్వలేని స్థితిలో ఉంటున్నాం. నీకు స్థలం ఇవ్వలేని స్థితిలో ఉంటున్నాం. లోక కార్యాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా నీకు ప్రాధాన్యత ఇవ్వలేని స్థితిలో ఉంటున్నాం ప్రభా. నాయనా నీకు వందనాలు. ఈ రోజు మా జీవితంలో సత్రంలో నాయన స్థలము లేదు, కానీ పశువుల శాలలో స్థలం ఉందయ్యా. మేము సత్రముల వలె ఉండకుండా పశువుల శాలలో ఉన్న తొట్టె వలె ఉండడానికి సహాయం చేయండి. స్థలమీయుడి అని నీవు ఆనాడు యాయీరు ఇంటికి వెళ్ళి అడుగుతున్నట్లుగా ఈ రోజు ప్రతి వ్యక్తి దగ్గరకు వెళ్ళి నేను మీలోనికి వస్తాను, మీరు నాకు స్థలం ఇవ్వండి మాట్లాడుతున్న దేవా. ప్రతి వ్యక్తిని రక్షించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినట్లుగా ప్రతి వ్యక్తిని రక్షించాలన్నదే నీ సంకల్పం, నీ ఉద్దేశం ప్రభా. కానీ వింటున్నారు కానీ రాలేకపోతున్నారు. తొట్టె దగ్గరికి రాలేకపోతున్నారు. తొట్టెలో ఉన్న నిన్ను చూడలేకపోతున్నారు ప్రభా. గుర్తించడానికి, గమనించడానికి, గ్రహించడానికి నీ సహాయమును దయచేయండి. ప్రతి ఒక్కరికి నీ ఆహ్వానం ఉన్నది ప్రభా. పిలుస్తున్నావు రండి అని. కనుక ఎంతమంది రాగలుగుతున్నారు? ఇంకా రాలేని వారెందరో ఉన్నారు. లోకరక్షకుని గుర్తించలేని వారెందరో ఉన్నారు. సమరేశ్వరి గుర్తించినట్లుగా, జక్కయ్య గుర్తించినట్లుగా నేటి లోకంలో ఉన్న ప్రతి వారు కూడా గుర్తించి, గ్రహించి నీ సన్నిధికి రావడానికి సహాయం చేయి. సర్వలోకము నీ ఎదురు మోకరించాలి, సర్వలోకము నీకు నమస్కరించాలి, సర్వలోకము నిన్ను కీర్తించాలి, కొనియాడాలి ప్రభా. అటువంటి స్థితిని మీరు మాకు దయచేయండి. లోకమంతటా ఆరాధన జరుగునట్లుగా, లోకమంతా ఆరాధన నాయన స్థలముగా మారినట్లుగా సహాయం చేయండి. ఈ పండుగ దినమందు ప్రభా మా హృదయములో నీ ఉండు తండ్రి. నాయన ఆనాడు నీవెలాగో తొట్టెలో ఉన్నావో ఈ రోజు మా హృదయములో ఉంటే మాకు మేలు, మాకు క్షేమం. కనుక అటువంటి స్థితిని మీరు మాకు దయచేయండి నాయన. తొట్టెలో ఉన్న పిండి ఎలా తక్కువ కాలేదు నాయన, బుడ్డిలో ఉన్న నూనె ఎలా తక్కువ కాలేదు, నీళ్లతో నింపబడిన తొట్టె ఎలాగో వారి జీవితంలో ఒక మధురం సంతోషాన్ని ఇచ్చిందో, ఈ రోజు నీవు మాలో ఉంటే సంతోషమే ప్రభా. మా జీవితాలు ఏం తక్కువ కాదు. మేము ఆత్మతో నింపబడతాం, నీకు మహిమకరంగా మా జీవితాలు ఉంటాయి. అట్టి ధన్యత మా అందరికి నీవు దయచేయమని ఈనాడు మా జీవితాలకు మేలు అనుగ్రహిస్తూ ఉన్నా తొట్టె వెళ్లి చేసుకుని తొట్టెలో ఉండడానికి నిశ్చయించుకున్నా యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ